నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు కళ్యాణి. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులపై సెంటిమెంటల్ రాజకీయాలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జిల్లాల పర్యటన చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లా నుంచి మొదటగా ఈ పర్యటన ప్రారంభమవుతుందని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన, టీడీపీ పార్టీలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న కొంతమంది అన్య మతస్థులను తొలగించడాన్ని స్వాగతిస్తున్నామని, ఇంకా ఎవరైనా అన్య మతస్థులు ఉంటే వారు స్వచ్ఛందంగా వైదొలగాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర జలాల విషయంలో లేని వివాదాలను సృష్టించిందని ఆయన వివరించారు. అక్రమంగా ప్రాజెక్టును నిర్మించిన తెలంగాణ సముద్రంలోకి వెళ్లే జలాలను ఏపీ వాడుకుంటామంటే వివాదాలు సృష్టించడం సరికాదని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం రాయలసీమ రైతులు భూములు ఇచ్చి ఎంతో త్యాగం చేశారని, అయినా చుక్క నీరు కూడా వాడుకోనే లేని దుస్థితిలో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారని చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని అక్కడి ప్రభుత్వం తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సెంటిమెంటు రాజకీయాలను చేస్తుందని వివరించారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు, బానకచర్ల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కూడా లేఖ రాస్తే తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేరని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ అక్రమ ప్రాజెక్టులు అయినప్పటికీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ముందుకు సాగుతుందని వివరించారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాధవ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. రానున్న రోజుల్లో ఒక రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి అడుగులతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే అనేక మంది ఆశావాహులు రాజకీయాల్లో మార్పుకు సంబంధించినటువంటి విషయంలో ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రీకృతం కాబోతుందన్న విషయాన్ని నేను ఖచ్చితంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. అనేక సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఒక నేతగా మాధవ్ గారు ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మంచి మార్పు దిశగా ముందుకెళ్తుందని కూడా రాష్ట్రంలో ఉన్న పార్టీ శ్రేణులు కానీ పార్టీ నేతలు కానీ విశ్వసిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా పెద్దన్న పాత్రగా అభివృద్ధి విషయంలో పోషిస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ రెండు పార్టీలతోటి సమన్వయంతో ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల విషయంలో కూడా సహకారం అందిస్తాం. మీకు తెలుసు, అనేక వేదికల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి మీద, హైందవత్వం మీద, లేకపోతే హిందూ సమాజం మీద, హిందూ ధర్మం మీద విశ్వాసం లేనటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ పనిచేయడం అనేటువంటిది తిరుమల తిరుపతి దేవాలయం ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాదాయ చట్టానికి అది వ్యతిరేకం. బట్ ఈ మధ్య నలుగురు ఉద్యోగుల విషయంలో తిరుమల తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఒక చక్కటి నిర్ణయానికి కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిర్ణయం ఏదైతుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది భక్తులే కాకుండా హిందువులందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మిగతా ఉద్యోగస్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం కానీ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్ళడం కానీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ మరోవైపు సముద్రంలోకి పోయేటువంటి జలాలను కూడా వాడుకోకూడదు అనేటువంటి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి యొక్క నీటి పంపకాల్లో హక్కుగా వచ్చేటువంటి రైపేరియన్ రైట్స్, సముద్రం లేకపోయేటువంటి చివరి నీటిని వాడుకునేది ఆ రాష్ట్రాలకు హక్కు ఏదైతే ఉందో దాన్ని కూడా రాజకీయం చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ వసూలు తగ్గిపోయినాయి. ఒక మంచి రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీల చేతుల్లో పెట్టిన కారణంగా ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనందరం కూడా గమనిస్తున్నాం. రాజధాని లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే
మిగతా రాష్ట్రాలతో అనేక విషయాల్లో పోటీ పడి ముందుకు పోతుంటే ఎందుకు ఈరోజు ఆర్థిక వనరులు కలిగినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే ఈరోజు అక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏవైతే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయో 2014 విభజన చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆపేదానికి లేదు. కాబట్టి 2014 విభజన సంబంధించిన విషయంలో విభజన చట్టంలో కూడా స్పష్టంగా పొందుపరిచారు. అవి ఇప్పుడు వాటి మీద కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాయడం అనేటువంటిది ఆంధ్ర ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈ కుట్రను ఉమ్మడి ప్రభుత్వము ఉపేక్షించదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఈ మేరకు దూపాడు వద్ద ఉన్న అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు. Responsibility where we go to colleges or universities, especially ఎక్కువ ఫీమేల్స్ ఉన్న చోట ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దోస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. సో గవర్నమెంట్ ఎన్నో చేస్తుంది. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ అంటే ఎలాంటి స్కీమ్స్ తీసుకురావాలి, మనం ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే మన లేడీస్ మహిళలు కానీ ఆడపిల్లలు కానీ సేఫ్గా ఉంటారు. స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ, చాలా ఆలోచన పెడుతున్నారు. అలాంగ్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వర్కింగ్, మహిళా పోలీస్ స్టేషన్స్ అని ఇవన్నీ ఎందుకు పెట్టారు? కేవలం ఆడవాళ్ళకి ఒక భద్రత, మేమున్న ఒక ధైర్యం కల్పించడానికి ఇవన్నీ కూడా ఫామ్ చేశారు. కానీ ఇంకా ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న రావచ్చు, అవునా? అట్లీస్ట్ ఒక లెవెల్ వరకు మేబీ చిన్నపిల్లలు అనేది సమ్టైమ్స్ వి సీ అట్రాసిటీస్ ఈవెన్ అగైన్స్ 1 year, 2 year, 3 year girls, sexual harassment. దాంట్లో పాప ఆ పిల్లలు తప్పే ఉండదు. ఇట్స్ ద పర్సన్ హూ డస్ ఇట్, యు నో, హూస్ నాట్ ఇన్ సౌండ్ మైండ్. అది ఆ చేసే వాళ్ళు కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఈవెన్ మైనర్స్ టు ఆన్ మైనర్స్ మరి ఈవెన్ ఓల్డ్ గైస్ 80 years వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్. సో అవేంటంటే అవి మనం ప్రివెంట్ చేయాలంటే తప్పు చేసిన వాడికి ఇందాక అన్నట్టు శిక్ష అయితే కఠినంగా పడాలి. సో దట్ నెక్స్ట్ టైం ఇంకొకటి చేయడానికి దడుస్తాడు. బట్ మీ ఏజ్కి వచ్చే వరకు, సో అట్లీస్ట్ యూనో ఇందాక అన్నట్టు 7th, 8th, 9th క్లాస్ వీళ్ళందరూ కూడా అన్నీ తెలుసు. అండ్ యూఆర్ ఆల్సో ఇన్ దట్ టీన్స్, రైట్? యూ ఆల్ మస్ట్ బి ఇన్ 18th, 19th, అవునా? 17th ఆ ఏజ్ నుంచి ఉన్నాలే కదా. సో ఈ ఏజ్ గ్రూప్ ఆర్ మోర్ వల్నరబుల్. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ లవ్. ఇందాక అన్నట్టు మనకి ఏంటంటే వీఆర్ మోర్ అట్రాక్టెడ్ టు బ్యాడ్ థింగ్స్ దాన్ గుడ్ థింగ్స్. అది హార్మోన్స్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, సినిమా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, అవునా? ఆల్ దీస్ వి సీ. ఇప్పుడు మూవీస్ ఇందాక డాక్టర్ విజయరాజ్ గారు ఒక కేసు చెప్పారు. డాక్టర్ యూనో ఒక ఆటో డ్రైవర్ని. అంటే మనకి ఏంటంటే ఈవెన్ దో వీఆర్ స్టడీయింగ్ మెడిసిన్, వీఆర్ డూయింగ్ ఇంజనీరింగ్, ఎవరైనా సరే మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సరే సమ్టైమ్స్ మనకి అలా బుద్ధిగా ఉండేవారు నచ్చరు అనమాట అబ్బాయిలు, అవునా? కొంచెం 2 షర్ట్ బటన్స్ 2 ఇప్పేసి వెనక్కి వేసుకొని జుట్టు లాంగ్గా వేసుకొని కొంచెం స్టైల్ పడితే నచ్చుతారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ కోరారు. ఈ మేరకు నగరంలోని తన ఛాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యంను మెరుగుపరిచేందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. నగరాలు, పట్టణాలకు సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేస్తున్నాయని, ఈ క్రమంలో మంచి ర్యాంకు కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు శానిటేషన్ సిబ్బంది కృషి చేస్తున్నారని, అయినా ప్రజల సహకారం లేనిదే పూర్తి స్థాయిలో శానిటేషన్ మెరుగుపడదని సూచించారు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా ఇళ్లలోనే పొడి చెత్త, తడి చెత్తను వేరు చేసి తమ సిబ్బంది వచ్చినప్పుడు అందచేయాలని సూచించారు. అలాగే ప్రజలు నగర అభివృద్ధిని ఉంచుకుని పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించి నగర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా మంచినీటికి సంబంధించి పన్నులు అధిక సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించాలని కోరారు. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా దూరంగా తరలించాలని కోరారు. లేదంటే నగరపాలక సంస్థకు ఫోన్ చేస్తే తమ సిబ్బంది నిర్ణీత సొమ్ము చెల్లిస్తే వాటిని తరలిస్తారని తెలిపారు.
జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నగర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేలా కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ వెల్లడించారు. నేను కర్నూలు పట్టణ నగర ప్రజలకు నా అప్పీల్ ఏంటంటే, మీ సహాయ సహకారాలతోనే పట్టణాన్ని మనం ఎంతవరకైనా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళచ్చు. దాంట్లో ముఖ్యమైన విషయము ఈ గత 10 రోజులుగా గమనించడం ఏంటంటే, శానిటేషన్ విషయంలో మా పారిశుద్ధ్య సిబ్బంది బాగా శ్రమ పడుతున్నా కూడా మనకు అనుకున్నంత ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటంటే, కొంచెం మన వైపు నుంచి కూడా మా శానిటేషన్ వైపు నుంచి చేయాల్సిన పనులు సక్రమంగా చేయడంతో పాటు ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను మనం అమలు చేయడం కోసం, మంచి ర్యాంకును సాధించుకోవడం కోసం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఈరోజు గ్రాంట్స్ మనకి ఇస్తున్నాయి. అంటే 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, లేదా ఇతరత్ర ఏ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ మన యొక్క యూఎల్బి పెర్ఫార్మెన్స్ను, మన యొక్క పనితీరును బట్టి గ్రాంట్స్ శాంక్షన్ చేసే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి వాటి ద్వారా మనం ఫండ్స్ పొందడానికి మన పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంది. దాంట్లో భాగంగా మనం శానిటేషన్లో మనం మంచి ర్యాంక్ మెరుగుపరుచుకునేసి గ్రాంట్స్ రూపంలో కానీ, రొటీన్గా వచ్చే రెగ్యులర్ ఫండ్స్ రూపంలో కానీ మంచి ఫండ్స్ పొందడానికి మీరు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మీ ఇళ్లలో సపరేట్గా పెట్టుకొని మా సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే అందించడం. నెక్స్ట్ కాలువల్లో, వీధుల్లో అక్కడ ఇక్కడ చెత్త పడేయకపోవటం. ముఖ్యంగా ఈ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, అంటే ఎక్కడంటే అక్కడ చెత్త వేయడం ద్వారా వచ్చే సమస్యల్ని మీరు మీ సహకారంతో అవాయిడ్ చేసి సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా 6.5 లక్షల జనాభా ఉన్నటువంటి కర్నూలు పట్టణంలో అందరూ రోడ్లపైన విదిలించుకుంటూ పోతూ ఉంటే దాన్ని మొత్తం క్లీన్ చేయడానికి లేదా ఏరుకొని ఒక చోట పెట్టడానికి 50,000 మంది అయినా తక్కువ అవుతారు. అలా కాకుండా ఒక డిసిప్లిన్డ్గా మనము ఒక పద్ధతిలో ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వచ్చినటువంటి వెహికల్కి అందించడం, వారు ఆ వెహికల్స్ ద్వారా డంపింగ్ యార్డుకు చేయటం, అక్కడ డంపింగ్ యార్డ్లో కూడా పొడి చెత్తను సపరేట్ చేసి వివిధ మార్గాల ద్వారా రీసైక్లింగ్కు పంపించడం, తడి చెత్తను కంపోస్ట్గా మార్చడం, ఇలాంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను మనం అమలు చేయాలంటే మీ సహకారం అవసరం. ఒక 5 మంది శానిటేషన్, ఒక 5 మంది ఇంజనీరింగ్ సిబ్బందితో ఒక టీంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెట్ల కొమ్మలు పడిపోవడంతో మొదలుకొని సడన్ రెయిన్స్ కానీ, ఇనండేషన్ కానీ, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మీకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంచడం కోసం, మీ సౌకర్యాల పెరుగుదల కోసం, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క విజ్ఞప్తి మేరకు 8 పార్కులు ఇప్పుడు కొత్తగా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. పట్టణ ప్రజలు వారి ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఉంచడం కోసము ఆ పార్కులన్నింటినీ డెవలప్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సఖీ 1 స్టాప్ సెంటర్ను ఆమె సందర్శించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని సఖీ 1 స్టాఫ్ సెంటర్ను మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సందర్శించి అక్కడ ఉన్న బాధిత మహిళలతో మాట్లాడారు. వారి కష్టాలను తెలుసుకుని ఓదార్చారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మహిళల భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఒక ఘటన జరిగిన తర్వాత రావడం కాదు, ఘటనలు జరగకుండా నిరోధించడం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందులో భాగంగానే ఆడపిల్లలకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం తీసుకురావడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లాల్లో పర్యటించి అవగాహన సదస్సులో పాల్గొంటున్నామన్నారు. మహిళలను ఆదుకోవడంలో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సఖీ 1 స్టాఫ్ సెంటర్లను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కేంద్రాల్లో మహిళా అధికారులు మాత్రమే ఉంటారని తెలిపారు. మహిళలకు ఏ ఇబ్బందులు వచ్చినా ఈ సెంటర్ ద్వారా చట్టపరంగా సాయం చేయడంతో పాటు కొన్ని రోజులు షెల్టర్ కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు. మహిళా పోలీస్ స్టేషన్తో సమన్వయం చేసుకుని మహిళలకు రక్షణ కల్పించడం జరుగుతోందన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో, ఫ్రెండ్షిప్ పేరుతో మాయమాటలతో టీనేజ్ అమ్మాయిలు మోసపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా తమకు తాము రక్షించుకోవాలి,
తదితర అంశాలను అవగాహన సదస్సుల్లో వివరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే బాల్య వివాహాలను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, బాల్య వివాహాలు జరగకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలని అధికారులను ఆదేశించామని మహిళా కమిషనర్ చైర్పర్సన్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ నిర్మల, సఖీ వన్ స్టాప్ సెంటర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ డ్యూటీస్లో భాగంగా ఏవైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మహిళా కమిషన్ కింద కూడా వస్తుంది. ఎందుకంటే ఘటన జరిగితే వెళ్ళి స్పందించడం కాదు, ఆ ఘటన జరగకుండా ఎలా మనం బాధ్యత తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ఆడవాళ్ళకు కానివ్వండి, లేకపోతే మైనర్స్ ఆడపిల్లలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని ఎలా ఆదుకోవాలి, వాళ్ళని సొంత కాళ్ళ మీద మళ్ళీ తిరిగి ఎలా నిలబెట్టాలనే దానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఒక భాగం వచ్చి మన వన్ స్టాప్ సెంటర్స్. సో వన్ స్టాప్ సెంటర్స్ అవేర్నెస్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ విమెన్ టీమే ఉంటుంది అనమాట. మనకి ఫుల్ 24/7 పోలీస్ ఉంటారు, మెడికల్ టీమ్ ఉంటారు, లీగల్ ఎయిడ్ ఉంటారు, సోషల్ వర్కర్స్, కేస్ వర్కర్స్. సో ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడికి వస్తే చాలు, అక్కడి నుంచి తర్వాత ఏం జరగాలనేది ఇక్కడ చూస్తూ ఉంటారనమాట. సో ఎవరికైనా ఇమీడియట్గా ఏమైనా షెల్టర్ కావాలన్నా ఒక మినిమం ఒక 2-3 డేస్కి ఇక్కడ వీళ్ళకి రూమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 3 విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు షెల్టర్ తీసుకుంటున్నారు. అంటే షార్ట్ స్టే, దాదాపు ఒక 5 డేస్ నుంచి మినిమం ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ 1 వీక్ ఉండేది, ఇప్పుడు 20 డేస్ వరకు కూడా పెట్టుకునే అవకాశం కల్పించింది అనమాట ప్రభుత్వం. సో వీళ్ళని ఇక్కడ నుంచి ఈ లోపు వాళ్ళకి ఏమన్నా లీగల్ హెల్ప్ కావాలంటే, ఒక డొమెస్టిక్ వైలెన్స్ అనుకోండి, లీగల్ హెల్ప్ కావాలంటే లీగల్ కౌన్సిల్ సపోర్ట్తో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చి అది ప్రాసెస్ చేయటం. లేకపోతే మిస్సింగ్ కేసెస్, చాలామంది ఒక మిస్సింగ్ కేసు ఉన్నారు, అమ్మాయి ఏంటంటే ప్రేమించినట్టు వెళ్ళిపోయింది పెళ్ళైనా కూడా. సో వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు వాళ్ళు ఎక్కడున్న ట్రాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇవ్వటం, తర్వాత ఫ్యామిలీని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని ఫ్యామిలీ దగ్గర చేర్చడం. సో ఇవన్నీ కూడా వీళ్ళ డ్యూటీస్లో భాగం. ఎందుకంటే మహిళల భద్రత అనేది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది. ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఏదో సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కూడా చాలా స్పెసిఫిక్గా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా మేము ఊరుకోము, పోలీసులకు కూడా అలాంటి కేసెస్లో ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అనే మెసేజ్ చాలా క్లియర్గా ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా వన్ స్టాప్ సెంటర్స్, ఇక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మా మహిళా కమిషన్కి బ్యాక్ బోన్ నిజంగా. ఎందుకంటే మహిళా కమిషన్ మేము లిమిటెడ్ మెంబర్స్, చైర్పర్సన్ ఒకళ్ళు, మాకు 4-5 మెంబర్స్ ఉన్నారు. సో ప్రతి చోట ఇష్యూ జరిగినప్పుడు మేము వెళ్ళకపోయినా ఇనీషియల్ స్టెప్ అనేది వీళ్ళు తీసుకొని ప్రతిదీ డీల్ చేస్తూ ఉంటారు. అలాగే మహిళా పోలీస్ స్టేషన్తో ఎవరైతే అక్కడ పోలీసులు ఉంటారో వాళ్ళందరితో కలిపి, సో వీళ్ళ దగ్గరికి రాకపోయినా మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా ఆడవాళ్ళు వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అంత సవ్యంగా జరిగేటట్టయితే ఒక వ్యవస్థ అనేది నెలకొల్పబడింది అనమాట. అలాగే ఇప్పుడు మేము కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఓకే గవర్నమెంట్ ఇంత చేస్తుంది, అయినా ఇంత చేస్తున్నా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఏంటంటే ఆడవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు అనే కంటే కూడా ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, లేకపోతే ఎవరో ఒకరు అబ్బాయిలు ట్రాప్ చేయాలని చూడటంలో కానివ్వండి, వాళ్ళుగా ఆ విక్టిమ్స్ అయిపోతున్నారు. సో అలాంటి ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా వల్నరబుల్ ఏజ్, మేబీ స్కూల్స్ ఏదైతే 8th క్లాస్ నుంచి కానివ్వండి, లేకపోతే కాలేజ్ లెవెల్లో టీనేజ్ గర్ల్స్, వీళ్ళంతా కొంచెం వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనమాట. మీరు ఇలా ట్రాప్లో పడద్దు. ఎందుకంటే మేము చాలా కేసులు చూస్తూ ఉంటాము, వెళ్ళిపోయి లేకపోతే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని వాడు ఏదో ప్రేమిస్తాడు, మాయ మాటలు చెప్తాడు, వాడికి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పి వీళ్ళనేది మాయ మాటల్లో చెప్పి వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవటం, ప్రెగ్నెన్సీ తీసుకురావటం, ఇవన్నీ ఏంటంటే ఆడపిల్లలు చాలా వల్నరబుల్గా ఉంటారు ఈ ఏజ్లో కాబట్టి వాళ్ళు దే ఆర్ టార్గెట్ గ్రూప్ అనమాట. సో ఆ అవేర్నెస్ తీసుకురావటం వాళ్ళల్లో, ఇలా మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైనా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వెంట పడి అల్లరి చేస్తున్నా కూడా మీకు ఇలా షీ టీమ్స్ ఉంటాయి, లేకపోతే వన్ స్టాప్ సెంటర్స్ ఉంటాయి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఉంటాయి అనే అవేర్నెస్ భాగంగా రాయలసీమ ప్రోగ్రాం పెట్టుకోవటం జరిగింది. సో దాంట్లో పొద్దున్న నంద్యాల అయిపోయి, సో ఈరోజు కర్నూలు వచ్చి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో, విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అశోక ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో
అక్కడ గర్ల్స్తో ఇంటరాక్ట్ అవుతాం. ఎందుకంటే మేమంతా కూడా ఇప్పుడు పోలీసులు అక్కడ మాట్లాడారు, ఈ కన్సర్న్ మహిళా పోలీస్ స్టేషన్స్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కేసులు చూస్తుంటారు, డే ఇన్ డే అవుట్ 24 గంటలు ఆడవాళ్ళు బాధితులు ఎంతోమంది కేసులు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకొని ఆడపిల్లలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్స్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి, ఎస్పెషలీ ఫ్రెండ్షిప్ పేరుతో ఆన్లైన్లో కలుస్తారు. మనీ అనుకోండి, మనీ వస్తుంది, కానీ ఈ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిక్చర్స్ కలెక్ట్ చేయటం, లేకపోతే వీడియోస్ కలెక్ట్ చేయటం, దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బెదిరించడం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడటం. సో అక్కడ ఆడపిల్లలు చాలామంది ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రాలేక, లేకపోతే స్కూల్స్ మానేసి, కాలేజెస్ మానేసి ఇంట్లో ఉండి ఒక డిప్రెషన్తో, లేకపోతే సూసైడల్ టెండెన్సీస్, ఇవన్నీ కూడా మా దగ్గరికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేది మా మెయిన్ ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఇందాక అది అయిపోయింది. తర్వాత 1 స్టాప్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అన్ని విజిట్ చేసి వాళ్ళకి ఏదైతే ఫండ్స్ సరిగ్గా వస్తున్నాయా లేదా, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, విక్టిమ్స్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అలా వీళ్ళ దగ్గర సక్సెస్ స్టోరీస్ కూడా చాలా ఉంటాయి. సో అవన్నీ తెలుసుకొని నెక్స్ట్ జీజీహెచ్లో మెటర్నిటీ వార్డ్స్, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యవంతంగా ఉందా లేదా, అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎన్ని వస్తాయి, డేటా అంతా కలెక్ట్ చేసుకొని అవన్నీ జరగకుండా చూసే విధంగా మేము చూస్తుంటే, అలాగే చైల్డ్ మ్యారేజెస్ కొన్ని ఏరియాస్లో చాలా తక్కువ ఉంటుంది, కానీ నంద్యాలలో కొంచెం, ఇక్కడ కర్నూలు జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ కల్చర్ అనో వాళ్ళ సాంప్రదాయాలనో చేస్తుంటారు. వాళ్ళల్లో కూడా ఈ టీమ్స్ అంతా సిడిపిఓస్ కానివ్వండి, లేకపోతే పీటీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వర్క్ చేసి అవేర్నెస్ తీసుకురావటం అనేది జరుగుతుంది. సో చాలామంది కూడా చైల్డ్ హెల్ప్ లైన్ ఉపయోగించుకుంటున్నారు. సమ్టైమ్స్ ఆ పెళ్లి కూతురే ఫోన్ చేయొచ్చు, నాకు ఇలా జరుగుతుంది అని. లేకపోతే మాకు ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే, మాకు పెళ్లి కొడుకే కాల్ చేసి నేను స్టిల్ మైనర్ని, 19 years నాకు పెళ్లి చేస్తున్నారని చెప్పడం. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల చాలామంది పిల్లలు తెలుసుకొని, సో వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయ్యి సో ఈ సర్వీసెస్ అన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇంకా వీటిని జనంలోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ పెట్టారు. 2026వ సంవత్సరంలో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు వెంటనే తమ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ కోరారు. ఈ మేరకు నగరంలోని అబూబకర్ మసీదులో యాత్రికులకు సంబంధించి ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలులోని అబూ బకర్ మసీదులో హజ్ 2026 కోసం ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ సభ్యుడు సూరి మన్సూర్ అలీఖాన్, హజ్ కమిటీ సీనియర్ ఉద్యోగి నూరుద్దీన్ 2024 హజ్ యాత్రికులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, కర్నూలు జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు నాయబ్ సలీ సాహిబ్, న్యాయవాది సయ్యద్ అష్ఫాక్ హుస్సేని మాట్లాడుతూ 2026 హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు వెంటనే తమ దరఖాస్తులను జూలై 31లోగా సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. आप लोगों को फायदा पहुंचाएंगे। दूसरी बात, इस पीर के दिन हमारे चेयरमैन और ईओ साहब पर्सनल मीटिंग करे हैं पासपोर्ट ऑफिसर इंचार्ज से। उन लोगों का पूरा मदद इसमें रहा है। उन लोगों के जो बताया उन लोगों ने कि आप लोग ये 2 जगह से आप पासपोर्ट पोस्ट ऑफिस से नहीं, बल्कि आप विजयवाड़ा या तिरुपति के ऑफिस से आप एप्लीकेशन लेना है। आपका अपॉइंटमेंट कभी भी हो, लेकिन आप इधर आके आपका अपॉइंटमेंट के साथ जो रिसिप्ट मिलता है आपको, उसके वो रिसिप्ट के साथ आप एक रिक्वेस्ट लेटर इधर रखेंगे, तो वो रिक्वेस्ट लेटर ईमेल के द्वारा हम लोग या आप लोग कोई भी हज का कोई भी इंटरनेट कैफ से आप भेज सकते हैं, या हमारे अबूबकर मस्जिद में आके देने से यहाँ से विजयवाड़ा ऑफिस जाएगा। वहाँ आपको 2 दिन में विजयवाड़ा या तिरुपति से आपको इसका अपॉइंटमेंट 2 days में मिलेगा, और पासपोर्ट भी इंशाल्लाह जल्द से जल्द मिलेगा। पैकेज चेंजेस नहीं रहेगा, यानी आप अगर 40 दिन का 45 days का पैकेज लेते हैं तो 20 दिन में नहीं आएगा। अगर आप 20 दिन का लेते हैं तो 40 दिन में आपका ऑटोमेटिक आपका हो सकता है, अगर आप जाना चाहे तो। और आपको ऑल पिलग्रिम्स इन द सेम कवर मस्ट ऑपरेट द सेम पैकेज, एंड मिक्स पैकेजेस विद इन द कवर आर नॉट अलाउड। सेम पैकेजेस एक ही कवर में नहीं हो सकता है, मिक्स पैकेज हो सकता है। एक पैकेज में अगर आप 20 दिन में जा रहे हैं तो आप 20 दिन वाले के साथ ही रहेंगे, और 40 दिन वाले के साथ आप नहीं रह सकते, लेकिन 40 दिन वाले 20 दिन वाले के साथ रह सकते हैं, ऐसा है।
ये सारे गाइडलाइंस अभी हेड ऑफिस से आए हुए हैं। मैं आप लोगों के मीडिया वालों से रिक्वेस्ट करूंगा कि आप लोग आवाम तक पहुंचाएं, इसका भरपूर फ़ायदा उठाएं और आने वाले 7 दिन, अभी 8 दिन कुछ बाकी हैं, ये 8 दिनों में और एप्लीकेशंस आने हैं। जो लोग इससे महरूम हैं, आप लोगों को बता दूं कि आप लोग जल्द से जल्द इसका फ़ायदा उठाएं। शुक्रिया। ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.